కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టనంత వరకు కూడా ప్రత్యర్థి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, తెలుగుదేశం. ఇక్కడ కాంగ్రెస్ భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గూటుకుంటే, కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో గణనీయంగా అక్కడ సమీకరింపబడ్డారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014లో 19లో కూడా పూర్తిగా ఉనికి కోల్పోయి నిస్తేజమైపోయినటువంటి పరిస్థితిలో ఇప్పుడు షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి కొంత ఊపు ఉత్సాహాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే 2014, 2019తో పోలిస్తే. అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు గెలుస్తారా, ఎంపీలు గెలుస్తారా అన్నది చెప్పలేం. కానీ ఖచ్చితంగా అయితే మాత్రం గతంతో పోలిస్తే మాత్రం కొంత ఈ చేంజ్ అయితే ఉంది. అయితే ఇక్కడ మనం కూడా గమనించింది ఏంటంటే, చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు మాట్లాడేది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైనప్పటికీ కూడా వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీని కాకుండా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తోంది, జగన్మోహన్ రెడ్డినే ప్రత్యర్థిగా భావిస్తోంది, ఇది ఆవిడ చేస్తున్నటువంటి రాజకీయ తప్పిదము అనేటటువంటి వ్యాఖ్యలు అయితే కొన్ని సోషల్ మీడియాలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనపడితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు ఏవైతే కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు పూర్తిగా వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. అదే వైసీపీగానే ఈ ఎన్నికల్లో ఓటమి చెంది బలహీనపడితే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. కానీ వైఎస్ జగన్ ఆయన వ్యక్తి నిర్మాణ పార్టీ, అంటే ఆయన మీదే బేస్ అయినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇది జాతీయ పార్టీ, దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అందువలన వైసీపీగానే బలహీనపడి ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఖచ్చితంగా వైసీపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ని బలోపేతం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి ఒక స్ట్రాటజీతో, ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు తప్ప ఇందులో ఖచ్చితంగా ఏదో షర్మిల చంద్రబాబు నాయుడుకి ఏదో ఫేవర్ అని, లేకపోతే చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్టే షర్మిల చదువుతోందని, లేకపోతే చంద్రబాబు చెప్పినట్లుగా షర్మిల ప్రయాణం చేస్తోందని, ఇవన్నీ కూడా కల్పితాలే తప్ప ఇందులో వాస్తవాలు అయితే లేవు. ఇక్కడ వ్యూహాత్మకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు షర్మిల టార్గెట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని. వైసీపీ బలహీనపడాలి, వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవాలి. ఓడిపోతేనే కాంగ్రెస్కి భవిష్యత్తు ఉంటుంది. అదే కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గానే గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం అనేటటువంటిదే ఉండదు. షర్మిలకి కూడా తన ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలని చెప్పుకొని ఎన్నికలకి వెళ్తుందో, జగన్మోహన్ రెడ్డి గానే గెలిస్తే మాత్రం ప్రజలు కూడా వైఎస్ వారసుడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి నిర్ణయం ప్రకటించినట్లు అవుతుంది. తద్వారా షర్మిల లైమ్ లైట్లోంచి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అందువల్లనే షర్మిల జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని టార్గెట్ చేస్తోంది అని భావించక తప్పదు.